ప్రజలందరూ కూడా కూటమిని కోరుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. నేను గ్రామానికి తిరుగుతున్నాను. మొన్న పాలకోలు తిరిగాను, నరసాపురం, మొగల్తూరు, ఈరోజు భీమవరం కూడా వెళ్ళడం జరిగింది. అలాగే కొంతమంది నేను మొగల్తూరులో మా మేడ దగ్గర కూడా నైట్ అయ్యేసరికి చాలామంది జనం వస్తున్నారు. వాళ్ళు చెప్తున్న విషయాలు వింటూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సో డెఫినెట్గా కూడా అద్భుతమైన మెజార్టీతో అక్కడ మా నరేంద్ర మోడీ గారు 400+ అక్కడ వస్తుంది. అలాగే నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారికి 150 వస్తాయని నా అంచనా. అంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే పవన్ కళ్యాణ్కి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలకి వాళ్ళు బాగా తెలుసుకొని ఎవరు వస్తే మనకు బాగుంటుంది. నెక్స్ట్ అట్లాంటిది నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఒక అద్భుతమైన కూటమితో వస్తున్నారు అంటే ఇంక అంతకన్నా ప్రజలకు కావాల్సింది ఉంది. ఇంతమంది అండదండలతో